దీపికా పదుకొనే కల్కి 2898 ఏడీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇప్పుడు దాని సీక్వెల్ లో ఆమెకు చోటు లేదు. మేకర్స్ ఆమెను ఈ సినిమా నుండి తొలగించారు. అలానే ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ మూవీ నుండి కూడా దీపికా పదుకొనేను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసేశారు. ఆ సమయంలో చాలా మంది దీపికను వెనకేసుకొచ్చారు. సందీప్ రెడ్డి వంగాను మరికొందరు తప్పుపట్టారు. ఆమె కథను లీక్ చేసిందని, పని గంటల విషయంలో నిబంధనలు విధించిందని సందీప్ రెడ్డి అప్పట్లో వాపోయారు. ఆమెను ప్రాజెక్టు నుండి పంపేయడానికి అదే కారణమని అన్నారు. అయితే ఎప్పుడైతే కల్కి 2898 ఏడీ సీక్వెల్ నుండి నిర్మాత అశ్విని దత్ దీపికాను తొలగించడంతో ఆమెను విమర్శించే వారి శాతం పెరిగింది. ఈ రెండు ప్రాజెక్ట్స్ నుండి ఆమెను బయటకు పంపేసిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ మూవీ మీద పడింది. ఇప్పటికే ఆ సినిమాలో దీపికా పదుకొనే నటిస్తోంది. కొన్ని కీలక సన్నివేశాలను ఆమెపై చిత్రీకరించారు. ఆమెను ఎంపిక చేసినప్పుడు కూడా ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే తాజా సమాచారం ఏంటంటే ఆ సినిమాలో దీపికా పదుకొనే పాత్రను వీలైనంత తగ్గించాలనే పుకార్లు ఫిలిం నగర్ లో షికారు చేస్తున్నాయి. దీపికా పదుకొనే ఆంక్షలకు తలొగ్గి మేకర్స్ నడుచుకుంటున్నారని, అయితే ఆమె పాత్ర నిడివిని తగ్గించి మమ అనిపించబోతున్నారని తెలుస్తోంది. దాదాపు 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణానికి అంతరాయం కలగకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే దీపికా పదుకొనేపై ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఓ టీవీ షోలో మాట్లాడుతూ పరోక్షంగా దీపికా పదుకొనేను ఉద్దేశించి ఇప్పుడు ఆ హీరోయిన్ ఈ షోకు టైం కేటాయించలేదు, ఎందుకంటే ఆమె రోజుకు 8 గంటలే షూటింగ్ లో పాల్గొంటుంది అని చెప్పింది. దీపికా పదుకొనే గురించి ఫరా ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలను దీపికా అభిమానులు తప్పుపడుతున్నారు. కొందరైతే ఫరా ఖాన్ వ్యాఖ్యలతో ఆగ్రహించిన దీపికా పదుకొనే సోషల్ మీడియాలో ఆమెను అన్ఫ్రెండ్ చేసిందని తెలిపారు. అలాగే ఫరా ఖాన్ సైతం దీపికను అన్ఫ్రెండ్ చేసిందని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ విషయంలో ఫరా ఖాన్ స్పందించారు. దీపిక తానెప్పుడు సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు ఫాలోవర్స్ గా లేమని అన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ షూటింగ్ సమయంలోనే సోషల్ మీడియా ద్వారా కాకుండా ఇద్దరం వ్యక్తిగతంగానే ఏ అంశాల గురించైనా మాట్లాడుకోవాలని అనుకున్నామని, అందుకే ఒకరికి ఒకరు శుభాకాంక్షలను సోషల్ మీడియా ద్వారా కూడా తెల్పమని అన్నారు. దీపికా పదుకొనేకు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబితే నచ్చదని ఫరా ఖాన్ తెలిపారు. ఫరా ఖాన్ దర్శకత్వం వహించిన ఓం శాంతి ఓం మూవీ ద్వారానే దీపికా పదుకొనే బాలీవుడ్ కు పరిచయం అయింది. కానీ ఇప్పుడు వీరిద్దరి మధ్య అంత సఖ్యత లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా దీపికా పదుకొనే విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలియక అభిమానులు అసహనానికి గురవుతున్నారు.